చీకటి వచ్చిందని బెదురు, ఆ చీకటి నేను వెలుగుగా చేస్తా. యాకోబుని ఏశావు చంపడానికి వస్తా ఉంటే యాకోబు రాత్రి అంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి జయించాడు. ప్రార్థనలో చంపడానికని బయలుదేరిన ఏశావు అన్న యాకోబు దగ్గరకు వచ్చేసరికి మనసు మారిపోయింది. దగ్గరికి తీసుకున్నాడు, హత్తుకున్నాడు, తమ్ముడా అని ఏడ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చంపడానికని బయలుదేరిన వచ్చిన వ్యక్తి నువ్వు దేవుని పని కోసం ముందుకు అడుగు, నీకు ఆటంకంగా ఉన్న చీకటినంతా దేవుడు వెలుగుగా చేస్తాడు. ఎవరైతే వద్దు అంటున్నారో, ఎవరైతే లాభం లేదని అంటున్నారో వాళ్ళందరూ నీ భక్షణ అవుతారు, నిన్ను హత్తుకుంటారు, నీ వెనకాల వస్తారు. దేవుడు నీ ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా చేస్తాడు. ప్రార్థన చేసుకోండి, కదలండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. యోబు 18:6. అధికారమగును అంటే చాలా అంధకారమగును. వారి గుడారములలో వెలుగు అంధకారమగును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఎవరి వెలుగు అంధకారం అవుతుంది? ఎవరి దీపం ఆరిపోతుంది? వారి గుడారాల్లో ఉన్న వెలుగు అంధకారం అవుతుందంట, వారి దీపము ఆరిపోతుందంట. ఎవరి గురించి దేవుడు చెప్పాడు చెప్పండి? దేవుని నమ్మని వారి జీవితాలలో ఉన్న వెలుగు దేవుని యొద్దకు రాకుండా వారి జీవితాలలో అంగరంగ వైభవంగా ఉందని చెప్పుకుంటా ఉన్నారే, ఏంది వాళ్ళ వెలుగు ఏంది అసలు చెప్పండి? వాళ్ళు ఎన్ని నిండా బంగారం, వెండి, డబ్బులు, దేవుడు నమ్ముకోవాలా? ఇదే వాళ్ళ వెలుగు? పాడి పంటలు, పశువులు, ఏ తినాలన్నా తినటానికి